పట్టణంలో పలుచోట్ల ధనుర్మాస వ్రత మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో విశేష పూజలను వైభవంగా జరుపుతున్నారు. పట్టణానికి చెందిన శ్రీ శరణాగతి గోష్ఠి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి విఎస్ఆర్ కాలేజ్కి వెళ్లే మార్గంలో ప్రత్యేక స్థలంలో 12వ ధనుర్మాస వ్రత మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి పర్యవేక్షణలో 18వ రోజైన శుక్రవారం విశేష పూజలను జరిపించారు. మేకడ నుంచి వెన్న తీయటం అనే వెన్న తాళోత్సవంలో వందలాది మహిళా భక్తులు పాల్గొన్నారు. శ్రీ అష్టాక్షరి జిఆర్ స్వామి సమక్షంలో సామూహిక లక్ష్మీనారాయణ పూజలను నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళలు పాల్గొని శ్రీ లక్ష్మీనారాయణ ఆశీస్సులను అందుకున్నారు. మన తెనాల్లో జరిగేటువంటి అత్యంత వైభవంగా జరిగే ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో ఈరోజు 18వ రోజు సాగుతుంది. ఇవాళ గోదాదేవి భాగవతోత్తమాలు అంటే భక్తులతో కలిసి భగవంతుడి సన్నిధానానికి వెళ్ళి నందుడిని, యశోదమ్మని, బలరాముణ్ణి నిద్రలేపి, నందుడంటే ఆచార్యుడు, యశోదమ్మ అంటే మంత్రము, బలరాముడు అంటే భాగవతోత్తముడు. అంటే భక్తులతో కలిసి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు అలా భక్తులతో కలిసి భగవంతుణ్ణి మంత్రాధీనంచ దైవతం, మంత్రాన్ని ఎవరు స్మరిస్తారో స్మరించేవాడిని, మంత్రం అంటే మననం చేయవాడిని కాపాడు. అలా కాపాడేటువంటి మంత్రంతో భాగవతోత్తములతో కలిసి అమ్మ సన్నిధానానికి వెళ్ళారు. ఈరోజు అది విశేషం. లక్ష్మీదేవిని శరణాగతి చేశారు. అంటే మన జీవన విధానాన్ని చెబుతుంది గోదాదేవి. ఇది 18వ రోజు. ఈరోజు సామూహిక లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమం. బంధువులారా, మనందరం కూడా మన శరణాగతి గోష్ఠిలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి భాగవతోత్తములు, భగవంతుడి మీద భక్తి కలిగిన ప్రతి ఒక్కరూ రావలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. గోదాదేవి అలా భక్తులను కలుపుకునే భగవంతుడి దగ్గరికి వెళ్ళింది. అందుకని మనందరం వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొందాం.